అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన 16 మాసాలుగా మనకు సరిగ్గా వర్షాలే వల్ల ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రాజెక్టులు తిరిగాడో ఆ రోజు నుంచి వర్షాలు పడ్డం ఆగిపోయింది. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు లేవు. అటువంటి తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లో కూడా మనం ఇవాళ రైతులకు తాగునీటికి ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు ఇవ్వగలుగుతా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు గండికోటలో పెట్టిన 27 టీఎంసీల వల్ల, సిబిఆర్లో పెట్టిన 10 టీఎంసీల వల్ల, పైడిపాలెంలో పెట్టిన 6 టీఎంసీల వల్ల మనం నీరు సమృద్ధిగా రైతులకు కానీ తాగునీటికి కానీ ఇవ్వగలుగుతా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తా అన్నారు. మన అధికారంలోకి వచ్చినాక ఆ రోజు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2014లో కలిసి పోటీ చేసి ఈ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారే. అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ప్రతి హామీని విస్మరించారు. ఏ ఒక్క హామీ అమలు చేయగా డ్వాక్రా మహిళలను, రైతులను, ప్రతి ఒక్కరిని, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేశారు. ఆ రోజు మన కూటమితో వచ్చినా, ఎల్లో మీడియాతో వచ్చినా ఇంకా ధైర్యం సరిపోలే. ఏం చేస్తాడు? మళ్ళీ 2014 తరహాలోనే ఇష్టం వచ్చినట్టు హామీలు, అబద్ధాలతో కూడిన మరి మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు. మరి అయినా ధైర్యం సరిపోవడంలా. కూటమితో వచ్చినా, అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో ఇచ్చినా, ఏ రకంగా చేసినా, ఎల్లో మీడియాతో విష ప్రచారం చేసినా, ఏ రకంగా చేసినా ధైర్యం సరిపోవడంలా. అటువైపు ఆయన కుట్రలో భాగస్వాములు చేశాడు, పావులు చేశాడు. మరి ఏ స్థాయికైనా ఆయన దిగజారుతాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఓర్వలేనితనంతో మాట్లాడుతూ ఉన్నారు మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు, మీరంతా చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ రెడ్డి ఎటువంటి వాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.